లక్కీ వైఫ్ అనే షార్ట్ సిరీస్ ఇస్తున్నానండి. 3 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి దాన్ని కూడా లుక్ వేసేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీతోనే అన్ని పార్ట్ 23. శివాళ్ళు వచ్చారు అనేసరికి శివాని బలవంతంగా నవ్వు పురుముకుంది. శివ్ని తన పేరెంట్స్ని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తారు శివాని పేరెంట్స్. శివ్ మాత్రం కొంచెం మూడీగానే ఉంటాడు. అన్నయ్య ప్లీజ్ అలా ఉండకు, ప్లీజ్ స్మైల్, వాళ్ళకి అనుమానం వస్తుంది నీ మీద అంది సౌమ్య. డాడ్ నువ్వెందుకు డల్ అయ్యావని క్యూట్గా అడుగుతుంది మ్యాగీ. కూతురు కోసం స్మైల్ చేస్తాడు శివ్. శివ్ వాళ్ళందరికీ కాఫీలు ఇస్తుంది శాంతి. ఏమండి శాంతి గారు, మర్యాదలు పక్కన పెట్టి ముందు మా కోడల్ని చూపించండి అంటారు. మాకు చాలా తొందరగా ఉంది, కోడల్ని చూడాలని అంటుంది సౌమ్య వాళ్ళమ్మ నందిని. ఇప్పుడే తీసుకుని వస్తా అని శివాని గదికి వెళుతుంది. మొహం మార్చుకోకు తల్లి, ఈరోజు కాకపోయినా రేపైనా నీ మొహంలోకి నిజమైన సంతోషం వస్తుందని నాకు నమ్మకం ఉంది అంటుంది శాంతి. నేనేం బాధపడడం లేదమ్మా అంటూ శివాని నవ్వును పులుముకొని వాళ్ళమ్మతో వెళుతుంది. సౌమ్య వాళ్ళందరూ ఆల్రెడీ శివానీని చూశారు కాబట్టి అంతగా ఎదురు చూడరు. నందిని వాళ్ళ ఆయన శేషు గారు మాత్రం కోడల్ని చూడడం కోసం తొందరపడుతూ ఉంటారు. శివాని తలదించుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సోమయ్య పక్కన నుంచుంటుంది. నందిని కోడల్ని చూడగానే మెటికలు విరుస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది నా కోడలు. నా కొడుకు చాలా అదృష్టవంతుడు అంటుంది. ఆ మాట వినగానే శివ్ తన చూపుని శివాని వైఫ్కి షిఫ్ట్ చేస్తాడు. శివాని చాలా అందంగా కనిపించేసరికి మొహం తిప్పుకోలేకపోయాడు. తన అన్నయ్య వదినని రెప్పవేయకుండా చూడడం చూసి సౌమ్య మురిసిపోతుంది. చూస్తుంటే వీళ్ళిద్దరూ ఈజీగానే కలిసిపోతారు అనిపిస్తుంది అని నవ్వుకుంది. శాంతి గారు, మాకు మీ అమ్మాయి చాలా నచ్చింది, ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం అంటారు. సోమయ్య శాంతి ఆ మాట వినగానే ఎంతో సంతోషిస్తారు. బావగారు పెళ్ళి కూడా త్వరగా పెట్టుకుందామంటాడు శేషు. అలానే బావగారు, మీరు ఎలా అంటే అలా, ముందు నేనెళ్ళి పంతులు గారికి కాల్ చేస్తా అని ఫోన్ చేయడానికి పక్కకు వెళ్తాడు సోమయ్య. వీళ్ళు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయారు, ఇప్పుడెలా, నేను తనతో మాట్లాడాలి కదా అనుకుంటాడు శివ్. శివాని మనసు కూడా కలిసివేస్తుంది, తన గురించి నిజం చెప్పాలి అని. కూతురు పెళ్ళి ఎటువంటి అడ్డంకు లేకుండా జరిగితే బాగుండు అని దేవుణ్ణి కోరుకుంటుంది శాంతి. సోమయ్య గారు ఫోన్ మాట్లాడి వస్తారు. బావగారు, పంతులు గారు రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంట. ఈలోపు మీరు ఎంగేజ్మెంట్కి రెడీ చేసుకోండి, 12 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అయితే అందరం కలిసి షాపింగ్ చేసి వద్దాం ఈలోపు అంటారు. శివానికి కూడా పట్టుచీర కొనాలి అంటుంది నందిని. షాపింగ్ చేయడం కోసం అందరూ బయటకు వెళ్తారు. ఏదో ఒక టైంలో శివానితో మాట్లాడాలి అని శివాని శివ్ మాట్లాడాలి అనుకుంటారు. మాల్కి తీసుకుని వెళ్ళేసరికి సోమయ్య శాంతి ఇద్దరూ భయపడతారు బిల్లు ఎంత అవుతుందో అని. వాళ్ళ మొహాలు చూసి శేషు వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటండి మీకు ఈ మాల్ నచ్చలేదా, మొహం అలా పెట్టారు అని అడుగుతారు. రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని అంది శాంతి. పర్లేదులేండి, మనం తీసుకునేది తక్కువేగా, పెళ్ళైతే ఎక్కువ షాప్ చేయాలి కానీ అంది నందిని. సరే మీ ఇష్టం అంటారు ఇద్దరు. అమ్మా నాన్న, ఆంటీ అంకుల్ మీరు షాపింగ్ చేయండి, నేను శివాని గారితో కొంచెం మాట్లాడాలి అన్నాడు శివ్. తన మనసులో ఉన్నట్టే శివ్కి కూడా ఉండేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది శివాని. అలానే మాట్లాడుకోవచ్చు, ముందు మీ ఇద్దరికి బట్టలు సెలెక్ట్ చేస్తాం రండి అన్నయ్య అంది సౌమ్య. సరే అని చెప్పి ముందు ఆ సెక్షన్ వైపు వెళ్తాడు. అబ్బాయిలు అందరూ కలిసి శివ్కి తీసుకుంటారు, అమ్మాయిలేమో శివానికి తీసుకుంటారు. బాయ్స్ షాపింగ్ 10 మినిట్స్లో అయ్యేసరికి శివ్ అమ్మాయిల దగ్గరకు వస్తాడు శివాని కోసం. అమ్మా అయిందా అంటాడు. ఎక్కడ అన్నయ్య, ఏం తీసుకోవాలో తెలియడం లేదు అంది సౌమ్య. అబ్బా ఎంతసేపు అంటూ శివ్ సెలెక్ట్ చేద్దామని శారీస్ చూస్తాడు. లైట్ గ్రీన్ అంచు బ్రైట్ పింక్ శారీ తనకి బాగా నచ్చుతుంది. శివాని వైపు చూసి ఇది మీకు సెట్ అవుతుంది, నచ్చిందా అని అడుగుతాడు. ఇప్పటి వరకు ఎన్ని చూసినా నచ్చవు శివానికి. శివ్ సెలెక్ట్ చేసింది బాగా నచ్చుతుంది. నాకు ఓకే అని తల ఊపుతుంది. నేను సెలెక్ట్ చేశాను కానీ బలవంతంగా తీసుకోకండి, మీకు నచ్చితేనే అంటాడు శివ్. అయ్యో అదేం లేదు, నాకు కూడా నచ్చింది అంది శివాని. కొడుకు కోడలు టేస్ట్లు భలే కలిశాయి అనుకుంది నందిని. శివాని గారు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. నా షాపింగ్ అయిపోయింది, సౌమ్య వాళ్ళు తీసుకుంటారేమో శివ్ గారు అంది శివాని. అయితే నువ్వు నాతో రా, వాళ్ళు చూసుకుంటారులే అంటాడు శివ్. ఒక్క నిమిషం బాబు అంటూ శాంతి చీరని పట్టుకొని నుంచుంటుంది. బాబు ఈ శారీ బాగుంది, ఒకసారి నా కూతురికి కట్టు చూస్తాను చెప్పి శివానిని పక్కకి తీసుకుని వెళ్తుంది. అమ్మ అక్కడ శివ్ గారు ఎదురు చూస్తుంటే ఇప్పుడు అవన్నీ కట్టడం అవసరమా అంది శివాని.
అవసరమే అంటూ శాంతి పక్కకు తీసుకువెళ్ళి ఏం మాట్లాడతావే బాబుతో అంటుంది. నేనేం మాట్లాడను, ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్తా అంది. నమ్మొచ్చా? నాకైతే నమ్మకం లేదు. పొద్దున్నే నువ్వు చాలా ఫీల్ అయ్యావు, మోసం చేస్తున్నావేమో అని. అమ్మా అది అప్పుడు, ఇప్పుడు నేనేం అలా అనుకోవడం లేదు అంది శివాని. నాకు నమ్మకం లేదు శివాని, నువ్వు నీ జీవితంలో జరిగింది చెప్పాలి అని డిసైడ్ అయ్యావనిపిస్తుంది. అమ్మ అతను నా లైఫ్ పార్ట్నర్, నాకు ఏ విషయం దాచడం ఇష్టం లేదు అంది. కొట్టా అంటే మూతిపళ్ళు రాలుతాయి. మూసుకొని బాబు అడిగిన వాటికి సమాధానం చెప్పిరా. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి ఈ సంబంధం చెడగొట్టావనుకో, మీ నాన్న నేను ఇద్దరం నీతో మాట్లాడమని వార్నింగ్ ఇస్తుంది శాంతి శివానికి. అమ్మ ప్లీజ్ అలా అనుకో అంది శివాని. అక్కడ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, రా అని కోపంగా తీసుకుని వెళ్తుంది. వెళ్ళేంతసేపు శివానికి చెప్తూనే ఉంటుంది అవన్నీ చెప్పొద్దు అని. శివాని సరే అని చెప్తుంది వాళ్ళ అమ్మ కోసం. ఆంటీ అయిందా, ఇంకా వెళ్ళమా అని అడుగుతాడు. వెళ్ళండి బాబు అంటుంది. శివానిని తీసుకొని ఫుడ్ కోర్ట్ వైపుకు వెళ్తాడు శివ్. మంజు క్లాస్కి వెళ్లకుండా బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. శివాని ఆలోచనల్లో ఉన్న నిశాంత్ ఆమెను చూసి, క్లాస్కి వెళ్ళండి, చూడండి స్టూడెంట్స్ ఎలా అరుస్తున్నాడో అంటాడు నిశాంత్. సార్ ప్లీజ్ ఒక 10 minutes అయ్యాక వెళ్తా అని బాధగా చెప్తుంది మంజు. ఏమైంది మీకు అలా ఉన్నారు అని అడుగుతాడు. ఐ డోంట్ నో, అసలు నాకేమవుతుందో, ఏదో నా వస్తువు నన్ను వదిలేస్తుందని, నాకు ఏదో దూరం అవుతుంది అనే భావన మనసుని కలిసివేస్తుంది. అది దేనికో అర్థం కావడం లేదు అంది మంజు. సేమ్ మీరు ఫీల్ అయినట్టు నేను కూడా ఫీల్ అవుతున్నా మంజు గారు. ఏమై ఉంటుంది, మన ఇద్దరికి అనీజినెస్కి కారణం అంటాడు. నాకు అదే తెలియడం లేదు అంది మంజు. నాకు మాత్రం తెలుస్తుంది, నేను శివాని గురించే ఫీల్ అవుతున్నా అనుకున్నాడు మనసులో నిశాంత్. శివాని గారు మీరేం తింటారు అని అడిగాడు శివ్. ఇప్పుడేం వద్దు నాకు, మీరు ఆర్డర్ ఇచ్చుకోండి అంటుంది. నాకు తినే ఇంట్రెస్ట్ లేదు, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి శివ్ గారు అంది శివాని. మీకు తెలుసు నాకు మీతో 2 పెళ్ళి అని. అంటుంది శివాని. శివాని గారు మిమ్మల్ని నా భార్య స్థానంలో తెచ్చుకోవాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది. మీకేమన్నా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు. నేను అర్థం చేసుకోగలను మీ సిచ్యువేషన్ని, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ మిస్, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు శివ్. మార్నింగ్ నుండి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. అయ్యో దానికి అంత టెన్షన్ ఎందుకు, ఫోన్లో మాట్లాడినా సరిపోయేది కదా అండి అంది శివాని. ఇట్స్ ఓకే శివాని గారు, డైరెక్ట్గా మాట్లాడితే అది వేరు. మీరేమైనా మాట్లాడాలా నాతో? నిశాంత్ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది శివాని. చెప్దామనుకుంటే వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తాయి. అమ్మ మాటలు విని ఆగిపోకూడదు, ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సిన విషయం. శివ్ గారి దగ్గర దాచకూడదు అనుకుని నిశాంత్ గురించి చెప్దామని నిశ్చయించుకుంది శివాని. ఏదైతే అది అయింది, ఎలా అయినా నిశాంత్ గురించి చెప్పాలి అని నోరు తెరుస్తుంది. శివ్ గారు మరేమో మా స్కూల్లో అంటుంటే శివాని అంటూ శాంతి అక్కడికి వస్తుంది. కూతురిని విషయం దాచమని చెప్తే అతనికి చెప్పడానికి ట్రై చేసిందని శాంతికి కోపం వస్తుంది. అత్తయ్య మీరేంటి ఇక్కడ అంటాడు శివ్. శివ్ అత్తయ్యని పిలిచేసరికి శాంతి ఎంతో ఆనందిస్తుంది. అదే బాబు, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకోవాలి కదా, సైజ్ కోసం మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అంది. అత్తయ్య ఒక 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాము, నేను శివాని మాట్లాడుకోవాలి అంటాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక ఫోన్లో మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు కానీ రండి బాబు అంది. శివాని స్కూల్ అని ఏదో చెప్తుంది ఆంటీ, ఆ మ్యాటర్ అవగానే వస్తాం. అదా, దానికి పెళ్లి తర్వాత కూడా స్కూల్ చెప్పాలని ఉందంట. ఆ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది అంది శాంతి. ఓహో, ఇంత చిన్న విషయం గురించి ఆలోచనలు ఎందుకు శివాని, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. పెళ్ళైంది కదా అని నువ్వు మాకు సేవలు చేస్తూ ఇంట్లోనే ఉండనవసరం లేదు. నీకు తోడుగా ఇంట్లో పని నేను కూడా చేస్తా. నీకేం చేయాలి అనిపిస్తే నువ్వు అది చేయొచ్చు అంటాడు. కూతురికి ఇంట్లో పనులు కూడా చేసి పెడతాను అనేసరికి శివ్ ఎంత మంచివాడో అప్పుడు అర్థమవుతుంది శాంతికి. ఎలా అయినా ఈ పెళ్లి జరిపించాలి అనుకుంది. బాబు ఇంకా వెళ్దామా, 12కి మనం ఇంటి దగ్గర ఉండాలి అంది. అత్తయ్య అంటూ అతను ముందు నడుస్తుంటే శివాని శాంతి పక్కన నడుస్తారు. అమ్మ ఇంతకు మధ్యలో నన్ను ఆపావంటుంది శివాని. నోరు మూయి, కొడితే పళ్ళు రాలిపోతాయి. నీకు ముందే చెప్పానుగా అబ్బాయికి ఏ విషయం చెప్పొద్దు అని, అయినా చెప్పడానికి ప్రయత్నం చేశావా అంది. అమ్మ నాకు నిజం దాచాలి అని లేదు అంది శివాని. నిజం దాచకుండా ఏం చేస్తావు, అతనికి చెప్తే నీతో పెళ్ళికి ఒప్పుకుంటాడు అనుకున్నావా? అమ్మా శివ్ చాలా మంచివారిలా ఉన్నాడు, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అంది శివాని. నీ మొహం, మగవాళ్ళ బుద్ధి నీకు ఇంకా తెలియదు. వాళ్ళు ఎంత
వాళ్ళు ఎంతమందితో అయినా తిరుగుతారు, కానీ అతను చేసుకునేది మాత్రం పవిత్రంగా ఉండాలి అనుకుంటారు మగవాళ్ళు. అయినా నువ్వేం చెడు తిరుగుళ్ళు తిరగలేదు. ప్రేమ అని ఒకడు నిన్ను మోసం చేశాడు. నువ్వు అతనితో తప్పుడుగా తిరిగితే అనుకోవచ్చు. నువ్వు మనసు ఇచ్చిన వ్యక్తి అని నువ్వు అనుకున్నావు, అతను అనుకోలేదు. ఇందులో నీ తప్పేం లేదు. అనుకోకుండా ఆ రోజు ఏదో జరిగిపోయింది. ఆ విషయం నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే నీ జీవితం అంత బాగుంటుంది అంది శాంతి శివానీని. అది కాదమ్మా, మన స్వార్థం కోసం అతన్ని మోసం చేయడం ఏంటి అంది. నువ్వు స్వార్థం అనుకో, ఇంకేదైనా అనుకో, నాకేం పర్లేదు. నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఏదైనా చేస్తా, ఇంకా మూసుకొని ఉండు అంది శాంతి. నువ్వు శివ్కి ఏమైనా చెప్పాలి అని చూస్తే నా మీద ఒట్టే అంటూ శివాని చేతిని బలవంతంగా తన మీద పెట్టుకుంది శాంతి. అమ్మ అని ఏడుపు మొహం పెడుతుంది శివాని. నేనేం చేసినా నీ మంచి కోసమే. నా మీద ఒట్టుని లెక్క చేయకుండా అతనికి చెప్పావనుకో, నీకు ఈ అమ్మ అంటే గౌరవం లేనట్టే అని గట్టిగా చెప్తుంది. అమ్మ, నన్ను ఎమోషనల్గా ఆపావు కదా, నీ కోసం దాచిపెడతా నా మనసులో ఉన్న భారాన్ని అనుకుంది. ఏంటి అంత స్లోగా నడుస్తున్నారు? టైం అవుతుంది, రండి అన్నాడు శివ్. పదబాబు అంటూ ఫాస్ట్గా నడుస్తారు. ఇద్దరు గోల్డ్ ఏరియాకి వెళ్ళి రింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంత కాస్ట్లో చూపించను అని అడుగుతారు అక్కడ ఉన్న వ్యక్తి. ఎంత కాస్ట్ అయినా పర్లేదు, నా కూతురికి నచ్చాలి అంతే అంటాడు సోమయ్య. తన తండ్రికి తన మీద ఉన్న ప్రేమ తెలియగానే శివాని మొహం ఆనందంతో పొంగిపోతుంది. చూసావుగా, మీ నాన్న నీ మీద, మీ పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మంచిగా ఉండు అంది శాంతి శివానీని. మీరు సంతోషంగా ఉంటాను అంటే నాకు అంతకు మించి ఇంకేం కావాలి అనుకుంది శివాని. ఆ క్షణం తన మనసులో ఉన్న భారాన్ని మొత్తం వదిలేసి ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. తనకి అన్నీ నచ్చడంతో శివ్ వైపు చూస్తుంది. ఆమె మనసులో ఉన్న భావం చదివినట్టు శివ్ ఒక రింగ్ తీసి నచ్చిందా అని అడుగుతాడు. శివాని వెంటనే స్మైల్ ఇస్తుంది. మా వదిన రింగ్తో మ్యాచ్ అయ్యేలా మా అన్నయ్యకి కూడా చూపించండి అంది సౌమ్య. శివాని రింగ్కి మ్యాచ్ అయ్యేలా శివ్కి కూడా రింగ్ తీసుకుంటారు. నా కోడలికి నెక్లెస్ తీసుకుంటా అని నందిని అంటుంది. ఇప్పుడు అవన్నీ వద్దులే అత్తయ్య అంటుంది శివాని. లేదమ్మా, తీసుకోవాల్సిందే అంటుంది నందిని. మేడం, నెక్లెస్ సెక్షన్ అటు అంటూ రింగ్స్ చూపించే వ్యక్తి చూపిస్తాడు. ఒక్క నిమిషం, ఇంకో రింగ్ తీసుకోవాలి అంటుంది శివాని. ఇంకొకటి ఎవరికి అంటుంది సౌమ్య. మ్యాగీ కోసం. మా ఇద్దరికి మ్యాచింగ్ అయినట్టే మ్యాగీకి కూడా ఒకటి తీసుకోవాలి అంది. ముగ్గురు సేమ్ రింగ్ పెట్టుకోవాలి అంటుంది శివాని. మ్యాగీని శివాని తన సొంతం అనుకుంటుంటే అక్కడ అందరూ ఎంతో ఆనందిస్తారు. సౌమ్య వైపు సంతోషంగా చూస్తాడు శివ్. నా కూతురికి మంచి అమ్మని ఇచ్చావు అన్నట్టుగా. సౌమ్య నవ్వుతుంది. మీ ఇద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలి అని. నిధి నిన్న ఇంటికి సేఫ్గా వెళ్ళిందా లేదా అని ఆలోచిస్తాడు కమల్. కాలేజ్కి రాగానే హలో నిధి అని పలకరిస్తాడు. నిధి కోపంగా వాట్ అంటుంది. ఎందుకు అంత కోపం అంటాడు కమల్. నేను ఇలానే మాట్లాడతా, ఇష్టం ఉంటే మాట్లాడు, లేకపోతే పక్కకి పో అని కోపంగా చెప్తుంది నిధి కమల్కి. సరే, నువ్వెలా అయినా మాట్లాడు, అంతేకాని నేను మాట్లాడుతుంటే నువ్వు అవాయిడ్ చేయకు అంటాడు కమల్. అవాయిడ్? ముందు ఎవరిని చేశారో ఈ వ్యక్తి మర్చిపోయినట్టు ఉన్నాడు అనుకుంది నిధి మనసులో. ఒక సర్కాస్టిక్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంటే ఓయ్ ఆగు అని పిలుస్తాడు. నిధి అతన్ని పట్టించుకోదు. ఇప్పుడే కదా నన్ను అవాయిడ్ చేయకు అని చెప్పింది, అప్పుడే అవాయిడ్ చేస్తావేంటి అన్నాడు కమల్. నీ పని నువ్వు చూసుకో మిస్టర్ కమల్. నీలో ఏంటి ఈ సడన్ చేంజ్ నిధి అన్నాడు. నేను ఇంతలా మారడానికి ఇతనే కారణం, మళ్ళీ నన్నే అడుగుతున్నాడు. అసలు ఈ వ్యక్తిని చూస్తేనే నాకు కోపంగా ఉంది. అసలు మాట్లాడాలి అనే లేదు అని చిరాగ్గా చూస్తుంది. కమల్, మార్నింగే నా మూడ్ పాట్ చేయకు. నాకు అసలు నీతో మాట్లాడాలని లేదు. నన్ను టార్చర్ చేయకు ప్లీజ్ అంటుంది నిధి కమల్ని. నా మాటలు నీకు టార్చర్గా ఉన్నాయా అని నిధి చేతిని గట్టిగా పట్టుకొని మీదకు లాక్కుంటాడు. నిధి పూర్తిగా కమల్ మీద పడుతుంది. ఆమె చిన్ పైకి ఎత్తి నా కళ్ళల్లోకి చూడు అంటాడు. ఆ కళ్ళు నన్ను మోసం చేశాయి, ఒకసారి చూసినందుకే అని తలదించుకుంటుంది నిధి. నిధి, నాకు కోపం తెప్పించుకో, నా కళ్ళలోకి సూటిగా చూడు అన్నాడు. నువ్వు నన్ను చూడకపోతే ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టేస్తాను అంటాడు నిధిని. మన చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు సంబంధం లేదు. నువ్వు ముద్దు పెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా?
నేను పాత నిధిని కాదు అంటూ బలంగా అతన్ని తోసేస్తుంది. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేసావనుకో నా అన్నయ్యకి చెప్తా నీ గురించి. అప్పుడు నేను ఈ కాలేజ్లో కాదు ఈ భూమి మీద కూడా లేకుండా చేస్తాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. ఏంటి మీ అన్నయ్యతో చెప్పిన నీ భూమి మీద లేకుండా చేస్తావా? నేను లేకుండా నువ్వుంటావా నిధి అని అంటాడు బాధగా. నువ్వు నా ముందు ఉంటేనే నేను బతకలేను, నువ్వు నాకు దూరంగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్తుంది నిధి. నన్ను చూడడం కూడా ఇష్టం లేదా నిధికి? ఆమె మాటలు బట్టి నాకు అదే అనిపిస్తుంది. నువ్వేదైనా అనుకో అని కోపంగా వెళ్ళిపోతుంది నిధి. శివాని ఫ్యామిలీ మెంబర్స్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తుంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది. శివానీలో ఎంగేజ్మెంట్ జరుగుతుందా? ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. చాలా అంటే చాలా లేట్గా ఇచ్చాను కదా, ఎప్పుడో ఈవినింగ్ 6కి అప్డేట్ ఇవ్వాలి అనుకుంటే నైట్ 10 అవుతుంది. ఏందో ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది అబ్బా. బట్ ఏదో ఒక టైంకి అయితే అప్డేట్ ఇస్తున్నాను, తిట్టుకోకండి. అండ్ రేపు అయితే లక్కీ వైఫ్ స్టోరీ ఉండదండి, ఎవరో నీ బేబీ తీస్తాను. మళ్ళీ ఒక 1 day or 2 days గ్యాప్ తీసుకొని నేను మళ్ళీ లక్కీ వైఫ్ స్టోరీ అనేది ఇస్తాను. 1 weekలో షార్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేస్తానండి. మ్యాక్సిమం ఏ స్టోరీ ఆ స్టోరీలోనే కంప్లీట్ అయిపోయేటట్టు చూస్తాను. ఒక 15 to 20 minutes స్టోరీ షార్ట్ సిరీస్ లాగా ఇస్తాను, ఎక్కువ ల్యాక్ చేయడానికి చూడను. కొన్ని సిరీస్ అయితే 2-3 parts అలా రాసి 1 weekలో అయితే మ్యాక్సిమం షార్ట్ సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాను. సో మీరు ఇప్పుడు నుంచి నాది లాంగ్ సిరీసే కాదు షార్ట్ సిరీస్ కూడా చదవడం అలవాటు చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకళ్ళు లవ్ స్టోరీ కావాలి అని అడిగారు షార్ట్ సిరీస్లో, సో నేను లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్. ఇంకేముంది, అయిపోయాయి, అందుకే బాయ్ 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 చెప్తున్నా. గుడ్ నైట్ కూడా.